సొంత చెల్లిని కాకపోయినా మధుకర్ గారు నన్ను సొంత చెల్లి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. మధుకర్ మాత్రమే కాదు, దేవకి గారు, వాళ్ళ అమ్మగారు నన్ను వాళ్ళ సొంత మనిషిలాగా చూసుకుంటున్నారు. ఈ రోజు బయటికి వెళ్ళొద్దని చాలాసేపు బ్రతిమలాడారు. కానీ నేను ఎవరి మాట వినలేదు. నా బిడ్డ కోసం వాళ్ళ మనసును నొప్పించి మరీ నేను బయటికి రావాల్సి వచ్చింది. కానీ నా బిడ్డకి నేను పూర్తిగా దగ్గరయ్యే ఐడియా మాత్రం నాకు రావడం లేదు. యశోద, నువ్వు నీ పాప విషయంలో ఏమీ కంగారు పడకు, భయపడకు. నేను నీకు మాటిస్తున్నాను. నిన్ను నీ బిడ్డని ఒకటి చేస్తాను. అది ఎంత కష్టమైనా సరే నేను చూసుకుంటాను. చూసావు కదా, సారంగి కూడా హెల్ప్ చేస్తానంటుంది.